శ్రీకర భక్తపోష తులసీదళభూష అగణ్య సద్గుణాస్తోక మనోజ్ఞవేష మృదు సూనృత భాష సమస్త వీరలోకైక ధనుష్కళాకలిత కార్యవిశేష విదారితోగ్ర దైత్యాకర దోష భద్రగిరిధామ రఘూత్తమ శ్రీ మనోహరాం. వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు వారు తెలుగు భాషా సేవ మహాయజ్ఞకర్త సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ గారికి, విశ్వవిఖ్యాత సంగీత మధుర గాయకులు పద్మభూషణ గాన గంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, దేశ దేశాలలో తెలుగు భాషా వైభవాన్ని చాటుతున్నటువంటి తెలుగు తల్లి ముద్దుబిడ్డ రామలింగేశ్వర కవి గురుతుల్యులు సుప్రసన్నాచార్య స్వామి, చెల్లప్ప గారు, తర్వాత అశోక్ తేజ్ గారు, తెలుగు సినీ పాటలకు కొత్త వరవడి దిద్దినటువంటి వారు, మా భద్రాచల వాసిన సాహితీ సహచరుడు కావురి పాపయ్య శాస్త్రి గారు, తర్వాత కృష్ణ గారు, కృష్ణ గారు, అవధాని గారు, ఇంతమంది కుంభావ సరస్వతులు వెలసిల్లుతున్నటువంటి వేదికపై రసజ్ఞులైనటువంటి సదస్సులు విరాజిల్లుతున్నటువంటి ఈ రవీంద్ర భారతి మహా వేదికపై బ్రతుకమ్మ శతకం ఆవిష్కరించడం నిజంగా నా పూర్వజన్మ కృత సుకృత వైభవంగా భావిస్తున్నాను. చిరంజీవి రామలింగేశ్వర కవి నాకు నిజంగా ఇచ్చినటువంటి ఇన్నేళ్ల నా సాహితీ జీవితంలో 7 సంవత్సరాల వయస్సులో నేను కవిత్వం ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను తెలుగు భాషామ తల్లికి అంకితంగా రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో కవితా వ్యవసాయం చేస్తున్నాను. ఇన్నేళ్ల నా సాహితీ జీవితంలో నాకు ప్రసాదించినటువంటి అద్భుత అవకాశంగా నేను నిరంతరము అభిమానించేటువంటి మధుర గాయకుల యొక్క సమక్షంలో నాకు అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బ్రతుకమ్మ శతకం రచించడంలో అందులో ఉన్నటువంటి విశేషార్థాలు, బ్రతుకమ్మ శతకం వారు తేట తెలుగులో రాశారు. మీకు సభాముఖంగా పద్యాలన్నీ కూడా 100 పద్యాలు వినిపించారు. తేట తెలుగులో ఉండటం వల్ల అందరికీ అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు వివరించవలసినటువంటి అవసరం లేదు, సమయాభావం. మాతృభాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, కవితా సౌందర్యాన్ని, ఛందో వైవిధ్యాలను, చమత్కృతులను, మానవతా విలువలను, మానవత్వాన్ని, దివ్యత్వాన్ని ఒక యోగ సాధనగా ఆవిష్కరిస్తూ ఈ శతకాన్ని రచించారు జొన్నవిత్తుల రామలింగేశ్వరుడు. తెలుగు భాషా వైభవాన్ని చాటునటువంటి ఈ మహాకవి నేను వారి పద్యాలను నన్ను పద్య కవిగా వారు భావించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి వారి కవిత్వాన్ని నా పద్యాలతోనే సన్నుతించదలిచాను. ఆది కవీంద్రుని అక్షర రమ్యత, నారికేళ రుచులు నవరసాలు, నన్నెచోడుని తెలివెన్నెల పదముల జాను తెలుగు నెరజానతనము, పండితారాక్షుని వలపల గిలకల ప్రాస తమాషాల రాసలీల, పాల్గురికి కవి
దేశి పల్కు కుల్కుల వీరశైవ వాంగ్మయ శతక మధువు బోనబుద్ధుని ద్విపదల తేనెవాక సోమనార్యుని రచనల సోయగాలు ఇవన్నీ కలిపి ఈ బ్రతుకమ్మ శతకంలో ఆవిష్కరించారు మన రామలింగేశ్వరుడు. తిక్కన శిల్పంపు తెలుగు తోటల పూలు, తిక్కన శిల్పంపు తెలుగు తోటల పూలు, ఎర్రన పలుకు మిన్నేటి జాలు, పెద్దన అల్లిక బిగిజిగి అందాలు, తిమ్మ కమ్మని తీపినుడులు, సూరన వరకళా సుమనోద్య కథనాలు, సూరన వరకళ సుమనోద్య కథనాలు, మారన మధురోక్తి మౌక్తికాలు, పోతన సీసాల చూతఫల రసాలు, కేతన కవిత పునీత ఝరులు, భాస్కరుని కవిత కళా వైభవములు, కొరవి గోపుని సాహితీ సురభిళములు జాలువారుతున్నాయి. మన రామలింగేశ్వరుని యొక్క ఈ బ్రతుకమ్మ శతక గంగా ధారలు. శ్రీనాథ కవిరాజు శృంగార సాహితీ నందనోజ్జాన సౌగంధి తెలుగు, ఆంధ్రభోజుని సృష్టి ఆముక్తమాల్యద నారికేళ వన మయూరి తెలుగు, మూర్తి కవి కవిత ముక్తమోహన మహిత శబ్దశ్లేష వధువు తెలుగు, వెంకట కవి వచో విభవ సురాపక రాయంత గుంపుల రవళి తెలుగు, మొల్ల రామాయణపు పూలజల్లు తెలుగు, మొల్ల రామాయణపు పూలజల్లు తెలుగు, రామదాసుని భక్తి కీర్తనలు తెలుగు. ఈ సోయగాలన్నీ కూడా రామలింగేశ్వర కవి యొక్క బ్రతుకమ్మ శతకంలో జాలువారుతున్నాయి. ఈ బ్రతుకమ్మ శతకంలో లేనటువంటిది ఏమీ లేదు. మానవ జీవితానికి కావలసినటువంటి అన్ని సౌలభ్యాలు బతుకమ్మ శతకంలో ఆవిష్కరించారు ఈ మహాకవి. ఈ శతకంలో బతుకమ్మ స్తుతి ఉంది, ఆ తల్లి విశిష్ట ఆరాధన ఉంది, పూల మెత్తదనం ఉంది, కత్తుల కరుకుదనం ఉంది, అవినీతిపై తిరుగుబాటు ఉంది, తెలంగాణ పోరాటం ఉంది, ఆరాటం ఉంది, హితోపదేశం ఉంది, సమకాలీన సమస్యలున్నాయి, పరిష్కారాలు ఉన్నాయి, లోకజ్ఞత ఉంది, పరమార్థం ఉంది, అందమైన తెలుగు ఉంది, అధర్మంపై అక్షరాల బ్రహ్మాస్త్రాలున్నాయి. ఈ మహాకవిని, ఈ చిరంజీవిని మనసారా ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాను. ఈ ఆహ్వాన పత్రిక నాకు ఈమెయిల్లో పంపించారు. అందులో అభిమాన గాయకులు నిరంతరము కూడా వారి పాట కోసం తహతలాడుతూ ఆబాల గోపాలము ఆంధ్రదేశం అంతటా కూడా వారి యొక్క గాన మాధుర్యానికి ముగ్ధులవుతున్నటువంటి ఆ మహనీయుల యొక్క సన్నిధిలో నాకు ఈ అవకాశం లభించింది. వారికి నా యొక్క ఒక చిన్న కవితాంజలిని సమర్పించుకుంటున్నాను. విశ్వవిఖ్యాత గాయక సార్వభౌముడు, గాన గంధర్వ పద్మభూషణ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి వినయపూర్వకంగా సమర్పణ. యవ్వాని పాటలో నివ్వటిల్లెడు హాయి, దేవతలే కోరు దివ్య సుఖము. యవ్వాని పాటలో నివ్వటిల్లెడు హాయి, దేవతలే కోరు దివ్య సుఖము. యవ్వాని పాటల సవడిలో జాతి మహిత కీర్తి దిశల మారుమ్రోగు. యవ్వాని పాటలో ఎనలేని శ్రామిక జీవన శోభలు చిందులాడు. యవ్వాని పాటలో ఇక్షు సముద్రాలు అంతరంగాలలో పొంగి పొరలు. యవ్వాని పాటలో ఇక్షు సముద్రాలు అంతరంగాలలో పొంగి పొరలు. అతని గణమున చాగయ్య అన్నమయ్య రామదాసాదుల మధుర స్వరాలు వెలయు. వాలు సుస్వరాల రసాలవాలుడతని కాంతి వందన శతములు అర్పించుకుంటే. తర్వాత కవి గారిని ఆశీర్వదిస్తూ ఆగమ పంజరాంతర
ప్రణవైక సారికా రాగము ఆగమ పంజరాంతర రహ ప్రణవైక సారికా రాగము రామలింగ కవి రాణ్మణి కావ్య కళాత్మయై రామలింగ కవి రాణ్మణి కావ్య కళాత్మయై మహోద్యోగ యశో వికసితోత్పలం గ్రంథము ప్రాకిపోయే మహోద్యోగ యశో వికసితోత్పల గంధము ప్రాకిపోయే ఆశా గజపంక్తి దాటి హిమశైల నిభ జయోస్తు సర్వదా. రామలింగేశ్వర కవి జయోస్తు సర్వదా. ఇంకా ఎన్నో ఇటువంటి మహత్తరమైనటువంటి శతకాలు రచించి తెలుగు తల్లి యొక్క రుణం తీర్చుకోవాలని ఇప్పటికే వారు దేశాలలో తెలుగు భాషా వైభవాన్ని, తెలుగు కవిత్వ వైభవాన్ని చాటుతూ తెలుగు తల్లి యొక్క ముద్దు బిడ్డడుగా అందరి చేత మన్ననలు పొందుతున్నారు. ఇంకా వారు ఇటువంటి రచనలు చేసి తెలుగు తల్లి వైభవాన్ని దిగ్దిగంతాలు చాటించాలని మనసారా ఆశీర్వదిస్తూ భద్రాచల రాముడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి సిలికానాంధ్ర ఆనంద్ గారికి ముఖ్యంగా ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ విదేశాల్లో ఉండి కూడా నాకు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు తన యొక్క బతుకమ్మ శతకం యొక్క విశేషాలను తెలుపుతున్నటువంటి రామలింగేశ్వర కవి గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. వారికి సర్వదా కృతజ్ఞురాలను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే SMS ద్వారా తెలిసింది, అంతర్జాలం ఇంటర్నెట్ ద్వారా తెలుగు వన్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. TV 9లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. కోట్లాది మంది చూస్తున్నారు. తెలుగు వన్ అధినేత రవిశంకర్ గారు వారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు బహిర్ ఇందాక చెప్పినట్టుగా తన పాటతో తన మాటతో తెలుగు సంస్కృతిని రేపటి తరం హృదయాలలో ప్రతిష్ఠించేటువంటి మహర్షి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరు. సభాయ నమః. కార్యక్రమం ప్రారంభించడానికి ముందు జొన్నవిత్తుల వారు రాసినటువంటి బతుకమ్మ పాటలను అందంగా ఆలపించినటువంటి శ్రీమతి మురళీ గారికి, వాద్య బృందానికి, చక్కగా అభినయించినటువంటి ఆ తల్లులందరికీ కూడా శుభాభినందనలు ముందుగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అమిత శ్రావ్యంగా అద్భుతంగా ప్రార్థనని ఆలపించినటువంటి చిరంజీవి రామలింగేశ్వర శర్మ గారి చిరంజీవులిద్దరినీ కూడా శతమానం భవతని ఆశీర్వదిస్తున్నాను. వారి కవల పిల్లలట నాకు ఇంకా కొంచెం ద్విగుణీకృతమైంది నా సంతోషం. కారణం ఏంటంటే నాకు కవలల తాతయ్య అని పేరు పెట్టారు. మా అమ్మాయికి కవల పిల్లలు, అబ్బాయికి కవల పిల్లలు, ఇద్దరే పిల్లలు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు. నేను కవలలు ఎందుకు అంటున్నానంటే, కవలలు రూపురేఖలు ఒక్కలా ఉండొచ్చు కానీ పాడేటప్పుడు కలిసి సుశ్రుతిలో పాడడం అనేటటువంటిది అంత సులభమైన విషయం కాదు. ఏ శృతి ఆధారం లేకుండా, ఒకే శృతిలో కాగితం లేకుండా అంత చక్కగా ఆ నాన్నగారు రాసినటువంటి కవితను ఒక ప్రార్థన రూపకంగా వారు ఆవిష్కరించిన తీరు నన్ను ముగ్ధుణ్ణి చేసింది. అలాగే ఈ సభను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి కూచిబొట్ల ఆనంద్ గారికి, వారి
సన్నిహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలం ఒక సాహితీ ప్రియుడిగా, తెలుగంటే మక్కువ కలవాడిగా, చిన్న మిడిమిడి జ్ఞానంతో ఒక ఆమదపు వృక్షంగా పేరు సంపాదించుకుంటున్నామండి నేను. బహుశా సిలికానాంధ్ర వ్యవస్థాపకులైనటువంటి ఆనంద్ గారికి నా మీద ఉన్నటువంటి భాతృవాత్సల్యం కావచ్చు, పితృవాత్సల్యం కావచ్చు, అలాగే రామలింగేశ్వర శర్మ గారితో దాదాపు 2.5 దశాబ్దాల నా పరిచయం కావచ్చు, వారి పాటల్ని ఎక్కువగా పాడినటువంటి అదృష్టం కావచ్చు, నాకేదో చాలా తెలుసుననుకొని వీళ్ళు పిలిచారని మాత్రం మీరు మోసపోకండి. నాకు చాలా తెలియదు, కానీ పిపాస చాలా ఉన్నది. ముఖ్యంగా ఇలాంటి సభల్లో పాల్గొనడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇలాంటి మహానుభావులందరూ వచ్చి వారి ప్రతిస్పందన తెలియజేస్తూ ఉంటే వారు మాట్లాడే తెలుగును విని ఆనందించాలని, వారు చెప్పేటటువంటి అద్భుతమైన విషయాలను కొన్ని దాచుకోవాలని, ఎక్కడో ఒక చోట కొండొక చోట వాటిని మళ్ళీ ఉపయోగించుకోవాలన్న తాపత్రయం తప్పించి నాకు కవిత్వాన్ని గురించి కానీ లేకపోతే కవిని గురించి కానీ, అంటే వైయక్తికమైనటువంటి విషయం కాదు నేను చెప్పి, ఈ 2 విషయాల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కేవలం అభినందించేటటువంటి వయసు ఉంది కాబట్టి ముందుగా కవికి చిరంజీవ సుఖీభవ అని ఆశీర్వదిస్తూ, ఆనంద్ గారికి కూడా శతమానం భవతి అని ఆశీర్వదిస్తూ చాలా సంతోషంగా ఉంది. ఆదివారం పూట మామూలుగా సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు అయితే ఇవన్నీ నిండిపోతుంటాయి, వాళ్ళకి ఇష్టమైన కథానాయకుడు వస్తుంటే వెర్రి మొర్రి గోలలతోటి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఇవాళ నిశ్శబ్దంగా గంగిగోపాల గంటెడైనను చాలు అన్నట్టుగా తక్కువ మంది వచ్చిన తెలుగు భాషని, తెలుగుతనాన్ని, అమ్మతనాన్ని ఆనందించేటటువంటి మీరందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడను, నేను ఇందులో రాసిన ముందు మాటనే మీకు చదివి వినిపిస్తే చాలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతకంటే నాకు చేత కాదు కాబట్టి ఉన్నమాట చెప్తున్నాను. ముందుగా ఈ పుస్తకం ప్రచురించిన తీరు, దీని స్థాయి కూడా అత్యద్భుతంగా ఉంది. ముఖపత్రమేమో అమ్మవారు బాపుగారు వేసిన బొమ్మతోటి, ఇంకా అంతకంటే మనకు సరస్వతి అంటే బాపుగారి బొమ్మే, కృష్ణుడు రాముడు అంటే ఎన్టీ రామారావు గారు ఎలాగో సరస్వతి బొమ్మ అంటే చూశారు కదా ఆ తల్లి. నిజంగా ప్రతి వాళ్ళు కూడా ఒకసారి ఆ ఆడిటోరియంలోకి అలా ప్రవేశించగానే ముందు చూసి ఏదో గుళ్ళోకి వచ్చామైనటువంటి ఒక అద్భుతమైన తీరును కల్పించిన ఆ బొమ్మకు, ఆ అక్షర శిల్పి, ఆ గీతాచార్యుడు బాపు గారికి, దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినటువంటి కళాదర్శకులు శ్రీ సతీష్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. శీర్షిక అక్షర సౌభాగ్యం. ఛందోబద్ధమైన పద్యం తెలుగువారికి స్వంతం. శతకం, 100 లేక అంతకంటే ఎక్కువ పద్యాలతో కూడిన మాలిక. కొందరు కవులు కేవలం భక్తిరస ప్రధానంగా సకల దేవతలను స్తుతిస్తూ శతకాలు రాశారు. కొందరు మానవ మనుగడకు, శ్రేయస్సుకు ఉపకరణంగా శతకాలు రాశారు. అందులో నీతి, నియమం, చేయరానివి, చేయవలసినవి ముఖ్య వస్తువులు. మనకు చిన్నప్పటి ప్రాథమిక పాఠశాలలో పాఠ్యాంశాలుగా ఉన్న నీతి శతకాలు బహుళ ప్రాచుర్యం పొందినవి. ఇప్పటికీ చదవబడుతున్నవి, పాడబడుతున్నవి. వేమన, భర్తృహరి, సుమతి మొదలైనవి. వీటినే సుభాషితాలన్నారు. ప్రకృతం జొన్నవిత్తుల వారిపై 2 పద్ధతులను మిళితం చేసి వ్రాసిన ఈ బతుకమ్మ శతకం పరమార్థాన్ని, లౌకిక మార్గాన్ని స్పృశిస్తోంది. సంగీతంలో కూడా అభినవేశం. సినిమాలకు ఎంతోమంది సంగీత దర్శకులు సాహిత్యాన్ని సమకూర్చిన అనుభవం ఆయన స్వరాక్షరాలతో కొన్ని పద్యాలు శబ్దార్థ బంధురంగా రాయడానికి సహకరించాయి. పొగడ విరులు పొగడి ఎగసె సగమదనిస సనిమదగస స్వరి పరిమళములు మగని సగమ నిగమ పదమ నగలుగనవి సిగను తురుము నగి బతుకమ్మ. సగమదనిస సనిదమగస హిందోళ రాగానికి ఆరోహణ అవరోహణలని పరిచితమైన మగని సగమ నిగమ పదమ ప్రయోగం అద్భుతం. అలాగే ఏ రాగానికి సంబంధించకపోయినా స్వరాన్వయం చేస్తే చాలా రాగాలు కనిపిస్తాయి. స్వరాక్షరాలతో మరొక అద్భుత కందం. మా పగ మా గని ఆయన చదివారు కాబట్టి నేను చదవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సినిమాల్లో కూడా చాలా ప్రయోగాలు చేశారు. సంస్కృతంతో ఒక డిస్కో సాంగ్ రాసిన ఘనత కూడా అయింది. అది పాడిన అదృష్టం కూడా నాది. ఆంగ్ల భాషలోనూ చమత్కరించి వ్రాసిన ఛందోబద్ధమైన మరొక కందం. ఈ శతకానికే అందం. కాన్వెంట్ కుల విద్యార్థులకు పద్యం మీద, భక్తి మీద ఆసక్తి, శ్రద్ధ కలిగించడానికి మంచి ప్రయత్నం.
వారు ఆల్రెడీ దాన్ని చదివారు కాబట్టి నేను మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. బడా ప్రస్తుత రాజకీయ పరిస్థితికి నిజమైన ఆవేదనతో అందరి సౌఖ్యక్షేమాలకై అమ్మను అర్థిస్తూ రాసిన పద్యాలు. ఎందరికైనను తావిడు సుందర పుష్పక విమాన శోభాకృతి అయి వందనముల నందుకొనుచు పొందుద తెలంగాణము శుభముల బతుకమ్మ. జై 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 తెలంగాణ, జై 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 ఉత్తరాంధ్ర, జై జై కోస్తా, జై జై రాయలసీమ, జై 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 ఒకరికొకరు, జై బతుకమ్మ. మంగళమౌ తెలంగాణకు, మంగళమౌ తెలుగు భాష మధురాకృతికి, మంగళమౌ సీమాంధ్రకు, మంగళమౌ నీ ఘనతకు మహి బతుకమ్మ. బాసన్నది హృదయంబౌ యాసలు కనుముక్కు మోములంగాంగంబుల్. బాసన్నది హృదయంబౌ యాసలు కనుముక్కు మోములంగాంగంబుల్. భాషకు భాషణ ప్రాణము, బాసరసతి కాదనుట సబబ బతుకమ్మ. ఎంత బాగా రాశారు. చాలామందికి పద్యం అర్థం కాదు, మేము ఎందుకు వినాలి, ఎక్కడికి రావాలి, ఏమిటండి ఇది అంటారు. ఇది మన సంప్రదాయ సంగీత కచేరీలకు వెళ్ళడానికి కూడా అలాగే చాలామంది వెనుకాడతారు. ఆ కారణాలు వేరే, అతను పక్కన పెడతాం. పద్యం అర్థం కాకపోతే శబ్దం, ఆ శబ్దం విని పద్యాన్ని అర్థం చేసుకోవాలని ఒక తాపత్రయం కలిగితే చాలు. దీంట్లో ఒక గతి ఉంది. ఎన్నో ఛందస్సులు ఉన్నాయి మనకు, ఒక్కొక్క ఛందస్సుకు ఒక గతి ఉంది. పాటలకు ఎన్ని రకాల లయగతులు ఉన్నాయో అన్ని రకాల లయగతులు పద్యానికి కూడా ఉన్నాయి. ఇది తెలుగువారికి సొంతమైనది. దీన్ని పొదుకోవడానికి మనం ఎంత శ్రమించినా, ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా అది వ్యర్థం కాదు అని నా అభిమతం. భాష జాతి హృదయం అనడం కవి హృదయ సంస్కారం, ఆయన బాధ్యత సంస్కారం. కవిగా క్రింది పద్యంలో దోతకం. ఎవరేలిన నాకేమగు ఎవరెటుపోయినను లాభమేదియు లేదే, వివరం బిట్టిదే కానీ కవిగా బాధ్యతయు కలదుగా బతుకమ్మ. కవిగా బాధ్యత అనేటటువంటి ఇది నిష్కామ కర్మ. బాధ్యత అనేటటువంటిది తనకు సంబంధించినటువంటి స్వార్థపరత్వంతో చేసే పని కాదు. ఈ బాధ్యత కేవలం మిగతా వాళ్ళను ఉద్దేశించి చేపట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కర్మ. ఇది కేవలం సంఘం కోసం, మిగతా వాళ్ళ మనుగడ కోసం అనేది ఒక కవి తన బాధ్యతను స్వీకరించి మంచి మాటలతో పద్యం చెప్పడం అనేటటువంటిది చాలా ముదావహమైన విషయం. దైవం అంటే నమ్మకం. దైవం మానుష రూపేణ నానుడి. నమ్మకం మనిషికి పట్టుకొమ్మ. ఆ దృఢమైన పట్టుకొమ్మే బతుకమ్మ. ఆమె అందరినీ దయచూడాలని కవి హృదయం. సహభాష్. వాగ్జ్యోతిని వెలిగింపుము ప్రాగ్జ్యేష్ఠులు నవ్య కవులు ప్రాజ్ఞులు మెచ్చన్. దృగ్జ్యోత్స్నామృత రసమయ్యి రుజ్య వాత్సల్యశీల ఇలా బతుకమ్మ. సంస్కృతం ఉపయోగించిన పద్ధతి ఇది ఏమిటి అర్థం అని దయచేసి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దానికన్నా పుస్తకం కొనండి. ఈ భాషకు, ఈ జాతికి, ఈ భూమికి శుభములొసగి హితమును ప్రగతిన్ వైభవమును కలిగించవే శ్రీ పార్వతి వై సిరి బతుకమ్మ. సొన్నవిత్తుల వారి భాషా సౌందర్యాన్ని, భావమాధుర్యాన్ని విశ్లేషించే శక్తి నాకు లేదు, ముందుగానే మనవి చేశాను. కానీ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించే ఆయన తపనను, అమ్మ ఇచ్చిన అక్షర సౌభాగ్యాన్ని, మేధను సంఘశాంతికి భక్తితో నిబద్ధతతో వినియోగించిన తీరును అభినందిస్తున్నాను. ప్రతి కళాస్వరూపానికి గమ్యం సర్వశ్రేయమే కదా. చివరగా నేను ఒక కంద పద్యం రాయడానికి ప్రయత్నించి 2 చోట్ల కిందపడి మోకాళ్ళకు బొట్టు కట్టిస్తున్నాను. చిన్న చందోబద్ధమైన తప్పులు జరిగాయి. ఒకటి సోదరుడు వెన్నెల కంటి దిద్దగా, రెండవది రామలింగేశ్వర శర్మ దిద్దాడు. కానీ పద్యం రాయాలన్న తాపత్రయంతో రాసింది. దాన్ని తప్పు లేకుండా మీ ముందుకు ఇచ్చినందుకు వారిద్దరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సౌరుగ పూజను చేసెను సౌరభ సుందర పదాల సుమములతోడం. సౌరుగ పూజను చేసెను సౌరభ సుందర పదాల సుమములతోడం. మా రాముడి శతకానికి ఆరాముగ శేషలిచ్చు ఆ బతుకమ్మే. ఏ రాగంలో పాడాలని అనుకోలేదు, అనుకోకుండా సరస్వతి రాగంలోనూ వచ్చింది. ఈ శతకంలో ఒక చిన్న భాగం నేనైనందుకు కూడా చాలా గర్విస్తూ
ఆనందపడుతూ, తెలుగువాడిగా పుట్టినందుకు మరీ మరీ గర్విస్తూ, తెలుగువాడిగా మిగతా భాషల వాళ్ళందరూ ఆశీస్సులు పొందుతున్నందుకు ఇంకా ఇంకా గర్విస్తూ, ఇలాంటి శతకాలు ఇంకా రావాలని, పద్యాలని మనకంటే ముందు పిల్లలకు బాగా నేర్పించండి. తరానికి చాలా అవసరం అది. ఇలాంటి కార్యక్రమాలకు సకుటుంబంగా రండి, పిల్లల్ని తీసుకురండి. వాళ్ళు అటు ఇటు ఆడుతుంటే వాళ్ళని కూర్చోబెట్టి వినిపించండి, అర్థం కాని చెప్పండి. నేను అలానే తెలుగు మీద మమకారం పెంచుకున్నవాడిని. మా నాన్నగారు హరికథలు చెబుతుంటే, పురాణ శ్రవణం చేయిస్తుంటే ఆయనతో పాటు కూర్చొని విని తెలియనివి ఆయనే నాకు తెలియజెప్తుండగా తెలుగు మీద మమకారం పెంచుకున్నవాడిని. ఆ తండ్రికి నా తల్లికి కూడా నమస్కరిస్తూ, ఈ తల్లికి నమస్కరిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ఆశీర్వదించినటువంటి ఆ తల్లి పెద్దదైతే ఆ తల్లికి, చిన్నదైతే నా సోదరికి మనసారా నమస్కరిస్తున్నాను. ధన్యుణ్ణి బాలుగారు, మీరు ఏమీ చెప్పలేదు. మీరు సురభిళ పరిమళ అన్నారు. ఆ సురభిళని సౌరభ అంటే బాగుంటుందని అన్నాను. ఎందుకంటే కొన్ని వేల పాటలు పద్యాలు పాడి పాడి అయినా ఆ కథ పద్యం చదవగానే నా మీద ముందు మాట రాసి నన్ను ఆశీస్సులతో ఒక పద్యం రాయాలని అనుకోవటం, ఆయనకి అప్రయత్నంగా సరస్వతీమూర్తి గనక ఛందోబద్ధంగా, గణయుతంగా, వ్యాకరణబద్ధమైన చక్కని భాషతో ఆ ఆశీపూర్వకమైనటువంటి పద్యం రావటం అది నిజంగా సరస్వతీదేవి ఆశీస్సులుగా భావిస్తాను. ధన్యుణ్ణి. ఈ కార్యక్రమం జరుగుతోంది, మీరు రావాలి. మీలాంటి పాండిత్య ప్రకర్ష ఉన్నటువంటి మహానుభావులు పాల్గొనాలంటే నా ఆరోగ్యం అంతగా సహకరించటం లేదు. అయినా ఇలాంటి కార్యక్రమం కనుక పిలిచారు కాబట్టి వస్తాను అని చెప్పి ఇక్కడికి శ్రమపడి వచ్చి ఇంతవరకు ఎదురు చూస్తున్నటువంటి మహాపండితుడు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారిని కవిని ఆశీర్వదిస్తూ మాట్లాడవలసింది. ముందు మాటలు, సంబోధనలు తగ్గించుతున్నారు. ఇక సంగీత సరస్వతి, సాహిత్య సరస్వతి, లలితకళా సరస్వతి ముగ్గురు అనేక రూపాల్లో ఇక్కడ కూర్చొని ఉన్నారు. రామలింగేశ్వరరావు గారు ఇంతకుముందు ఒక పద్యంలో, ఒక శతకంలో మాట అన్నారు. తెలుగమ్మ శతకంలో, ఆ కౌస్తుభము సుదర్శనము, ఆ కౌముది కమలము, ఆ శంఖంబును, ఆ కమలాక్షులు కృపతో నా కవనముగా మారిన తెలుగమ్మ. అంటే కవిత్వం ఎవరిది? కవిత్వం ఎవరి కోసం రాస్తున్నావు? కవిత్వానికి పరమ ప్రయోజనం ఏమిటి అనే విషయం వచ్చినప్పుడు ఇదంతా ఈశ్వరార్పితం కావాల్సిందే. దేనికైనా లక్ష్యము, మొత్తం కళలకు అన్నిటికీ లక్ష్యం ఈశ్వరార్పణ. మన దేశంలో మొదటి సంప్రదాయం అది. ఈశ్వరుడు అంటే శంఖచక్రాలు పట్టుకున్నవాడని కాదు, ఈ సర్వజగత్తులో వ్యాపించి ఉన్న విశ్వ చైతన్యమే ఈశ్వరుడు. ఈశ్వర భావనతో చేస్తూ ఉన్నారు. బతుకమ్మ శతకం రాయిస్తే నాకు అనిపించింది, తెలుగు సంస్కృతిలో అభిన్నమైన ఒక ముఖ్యమైన అంగంగా బతుకమ్మ ఉన్నది. 48లో రజాకాల గొడవప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. 12 సంవత్సరాలు. విజయవాడకు అప్పుడు చాలామంది వరంగల్ నుంచి, ఆ ప్రాంతం నుంచి వచ్చారు. వైశ్యులు చాలా పట్టుదల కదా. ఆ 48లో ఏం చేశారంటే కృష్ణానదిలో బతుకమ్మలన్నీ తేలించారు. ఒక పెద్ద ఉత్సవం జరిగింది. ఆ ప్రాంత ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. పుట్టింది విజయవాడ అని అంటున్నాడు కవి. అప్పటికి పుట్టారో లేదో నాకు తెలియదు. అయితే ఆ కవి ఆశ్చర్యం పొందే సన్నివేశం లాంటిది ఆ రోజుల్లో అక్కడ జరిగింది. బతుకమ్మ ఎవరు, ఏమిటి? ఇంతకుముందు సూచనగా చెప్పారు ఆదిశక్తి అని. 1323లో వరంగల్ నగరం అంటే కాకతీయ సామ్రాజ్యం పడిపోయినప్పుడు అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళల్లో విద్యారణ్య స్వామి ఉన్నాడు. విద్యారణ్య స్వామి వరంగల్ నుంచి విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆనగొందకు వెళ్ళారు. విద్యారణ్య స్వామి శ్రీ విద్యా సంప్రదాయంలో నిష్ణాతుడు.
అద్వైత సంప్రదాయంలో గురువులు శంకర పీఠంలో ఉన్నవారు. మన దేశంలో మొత్తం సంస్కృతి యొక్క స్వరూపం ఏంటంటే పామర్లకు పండితులకు, సామాన్యులకు శిష్టులకు సమానమైన విలువలు కలిగిన వ్రతాలే ఉంటాయి మనకు. వ్రతం ఒకటే, రూపం మారిపోతుంది. ఆ రూపం మారి వీరికి సహజంగా వీరికి ఎట్లా అవసరమో అట్లా ఉంటుంది. ఇక్కడ వారు ఎలా చేయగలరో వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు. ఉపాసనకి వ్రతానికి ఉండే భేదం ఇది. అమ్మవారి ఉపాసన మనకు అంతకుముందే ఉన్నది. ఇవాళ భద్రకాళి దేవాలయం ఉంది వరంగల్లో. భద్రకాళి దేవాలయం అంటే సాక్షాత్తు శ్రీ చక్రాధిష్టాత్రి ఆమె. అక్కడ ఆ సంప్రదాయం అంతకుముందు నుంచి ఉన్నది. ఆ ఉన్న సంప్రదాయాన్ని పామర్లకు ఎలా అందించాలి, ఈ సంస్కృతి ఎట్లా నిలబడాలి, సామాన్యులందరూ కూడా ఎలా ఉండాలి, శిష్టులు తమ వ్రతాలు ఉపాసనలు దేవాలయాలు ఇవన్నీ నిలబడే పరిస్థితి లేనప్పుడు ఆ నిలబడటం కోసం సామాన్యుల కోసం సామాన్యమైన వ్రత రూపంగా ఈ బతుకమ్మ పండుగ ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మ పండుగ అని ఒకటి ఉంటుంది. దాని మీద కూడా శతకాన్ని రాస్తారు వచ్చే సంవత్సరానికి రామలింగేశ్వరరావు గారు. బొడ్డెమ్మ అంటే బొడ్డు అంటే కేంద్రం, కేంద్ర బిందువు, బిందు తర్పణ సంతుష్ట. ఈ బిందువుగా ఉండేటువంటి అమ్మ మేరు చక్ర ప్రస్థానంలో బిందువు పైన ఉంటుంది, కింద వలయాలు వస్తాయి, 5 కానీ 9 కానీ ఉంటాయి. అంటే శ్రీచక్రమును 9 ఆవరణతో పామర్లు పూజించడానికి ప్రధానంగా ఈ వ్రతాన్ని ఏర్పాటు చేశారు. భాద్రపద బహుళ షష్ఠి నాడు ప్రారంభమై చతుర్దశి నాడు ఇది పూర్తవుతుంది. ఈ వ్రతము కన్యపిల్లలు ఎక్కువగా చేస్తారు. కన్యపిల్లల సౌభాగ్యం కోసం చేస్తారు. కన్యపిల్లలు 12 ఏళ్ల లోపలి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. బాల అని మనం అంటున్నామే, ఈ బాల ఉపాసన యొక్క రూపాంతరం ఇది. బాల లేకుండా షోడశి కానీ పంచదశి కానీ ఉపదేశం పొందడానికి వెళ్ళి ఇది ఒక రహస్యం. అంటే బాల అయిన తర్వాత అమావాస్య నాడు ప్రారంభమవుతుంది, పాడ్యం నాడు కాదు. బతుకమ్మ పండుగ అమావాస్య నాడు ప్రారంభమై దుర్గాష్టమి నాడు పూర్తవుతుంది. ఇది ఇక్కడ ఉండేటువంటి విశేషం. ఈ దుర్గాష్టమి నాడు పూర్తయ్యే సందర్భంలో అది మట్టితోని ఏర్పాటు చేస్తారు. బొడ్డెమ్మ ఏర్పాటు మట్టితో ఏర్పాటు చేస్తే అది చివరికి బావుల్లో, ఇంట్లో బావుల్లో కలుపుతారు, మరి నిమజ్జనం చేస్తారు. ఇది సమష్టిగా సమాజం అంతా చేస్తుంది బొడ్డెమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను సమాజం అంతా చేస్తుంది. ఈ బతుకమ్మ పూల పండుగ, పూలమ్మ, పూలరంగ ఇలాంటి మాటలు వాడారు, పూల కొమ్మ మొదలైనవి. దశమహావిద్యల్లో బగళ అని ఒక దేవత ఉంది. ఈ బగళని ఎందుకు ఉపాసన చేస్తారంటే ఎదుటి వాళ్ళ వాక్స్తంభన కోసం, ముఖస్తంభన కోసం, శత్రువును కదలకుండా చేయడం కోసం వాడతారు. తెలంగాణలో ఉండే సామాన్య ప్రజలందరూ కూడా శత్రువుల చేత పరాజితులైనటువంటి సన్నివేశంలో, శత్రువుని ఎదుర్కోవడానికి ఆయుధ సంపత్తి లేని సందర్భంలో ఒకానొక వ్రతముగా ఈ బగళ ఉపాసన వచ్చింది. ఈ బగళను పీతాంబర అని కూడా అంటారు. పశుపచ్చ వర్ణంలో ఉంటుంది. దశమహావిద్య ఉపాసనలో వచ్చినప్పుడు నేను పశుపచ్చ వర్ణంతో బట్టలు ధరించి, జపమాల ధరించి చేయాలి. ఇక్కడ అలాంటి అవసరం లేదు. ఇక్కడ ప్రధానంగా వాడేవి తంగేడు పూలు. తంగేడు పూలు పసుపు వన్యకైనవి. ఈ తంగేడు పూలు ప్రధానంగా మిగతా పూలన్నీ వాడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 9 ఆభరణలుగా ఉండేటువంటి అంతస్తులుగా వచ్చి పైన మధ్యలో కేంద్రంలో పసుపు ముద్ద రూపంలో ఉండే గౌరీని ప్రతిష్ఠ చేస్తారు. ఈ గౌరీని ప్రతిష్ఠ చేసి 9 రోజులు వ్రతం చేస్తారు. 9 రోజులు పాడుకుంటారు, ఆడుకుంటారు. మొత్తం వీలైన చోట గుడిలోనో బడిలోనో ఇంకో చోట చేస్తారు. చివరి నాడు ఊరి చివర చెరువుంటే చెరువు దగ్గరికి పోతారు. అక్కడ శిష్టులు, విశిష్టులు, వశిష్ఠులు అనే భేదమే లేదు. అన్ని అంతస్తుల వాళ్ళు, సమాజంలో ఉండే అన్ని అంతస్తుల వాళ్ళు, అన్ని స్థాయిల వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడుతున్నప్పుడు పక్కన ఎవరున్నారని చూడరు, పక్కన ఏ వర్ణం వాళ్ళు ఉన్నారని చూడరు, ఏ
అంతస్తులో ఉన్న వాళ్ళని చూడరు, వాయనం ఇస్తారు. వాయనం ఇచ్చుకుంటూ వాయనం, పుచ్చుకుంటూ వాయనం అని వీళ్ళకు వాళ్ళు వీళ్ళకి వాయనం ఇవ్వడం, తర్వాత చెరువులో కలపడం. ఈ చెరువులో కలపడం ఇక్కడ ఇంతకుముందు బాల అని చెప్పాను. బాల పిల్లలకు సౌభాగ్యాన్ని కలిగించడానికైతే ఇది ముత్తైదువులందరూ ఆడే ఆట. ముత్తైదువులందరికీ భర్తలకు క్షేమము, కుటుంబానికి క్షేమము, సమాజానికి క్షేమము ఇన్ని కూడా ఉద్దేశిస్తారు. శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. శ్రీలక్ష్మి అని సంబోధిస్తూ మళ్ళీ గౌరమ్మ అంటున్నారు. పార్వతీదేవివై, పరమేశ్వరాణివై, భారతీదేవివై ఇట్లా వచ్చినప్పుడు మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి సప్తశతిలో ఆరాధ్య అయినటువంటి దుర్గా స్వరూపాన్ని ప్రధానంగా తీసుకొని ఆ ఉపాసన ద్వారా దుర్గాష్టమి నాడు చెరువులో నిమజ్జనం చేయడం అనేది బెంగాల్లో కూడా ఇప్పటికీ దసరా నాడు, దసరా ఉత్సవాల్లో నదిలో నిమజ్జనం చేసే సంప్రదాయం ఉంది. ఈ పద్ధతిలో ఉండే ఉపాసన మార్గాన్ని ఆధారం చేసుకొని సామాన్యులకు అమంతరకంగా ఏ రకం నియమాలు లేకుండా హాయిగా ఉండేట్టుగా, అందులో 9 నాడు సద్దుల బతుకమ్మ అంటే 9 రకాల నైవేద్యాలు పెడతారు, ఇంకా వీలైతే ఎక్కువ పెడతారు. ఈ రకంగా శ్రీచక్ర ఉపాసన అనేది ఒక పద్ధతిలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఇక్కడ ఉంది. ఈ రకమైన కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే బొడ్డు అని అక్కడ అన్న పేర్లు కానీ, బతుకన్న పేర్లో కానీ, ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి అని రామలింగేశ్వరరావు ఒకటి చేశారు. బిందు తప్పకుండా సంతుష్ట అని ఇంకొక చోట ఉంది. ఈ రెండు కలిపినప్పుడు బాల, రాజరాజేశ్వరి ఈ ఇద్దరి యొక్క ఉపాసనల యొక్క రహస్యంగానే ఉంచి, గూఢంగా ఉంచి ఆ కల్లోలికమైన రోజుల్లో 14వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం దాకా కల్లోలిక రోజుల్లో ప్రజల యొక్క చైతన్యం ఆరిపోకుండా, వాళ్ళ రూపాలు కానీ సంస్కృతి కానీ మారిపోకుండా వాళ్ళ సజీవంగా, వాళ్ళ చైతన్యం సజీవంగా ఉండేందుకు ఒక మహా ఉత్సవంగా ఏర్పడింది. ఇలాంటి ఉత్సవానికి వాళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణ పండుగ ఏమిటి? రసగుల్లాలు మనం తినడం లేదా బెంగాల్లో? అంచేత మనకు అనుభవించడానికి వచ్చినప్పుడు, ఆనందించడానికి వచ్చినప్పుడు తెలంగాణ పండుగ కానక్కర్లేదు. ఇక్కడికి వచ్చి 50 ఏళ్ళు అయ్యి 60 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి వెనక ముందు ఆడుతున్నారు. ఆ వెనక ముందు ఆడకుండా ఉండటానికి వీలుగా ఇవాళ రామలింగేశ్వరరావు గారు సంస్కృతికి సంబంధించిన ఒక గొప్ప బ్రిడ్జ్, ఒక సేతువు నిర్మాణం చేశారు. ఈ సేతువు ఇక్కడికి కాకుండా ఆయన అన్నారు మధ్యలో మొత్తం దేశమంతా చేసుకుందాం. ఇది సిలికానాంధ్ర వాళ్ళు అప్పటికే అమెరికాలో చేస్తున్నారు. ఈ రకమైనటువంటి సంస్కృతికి సంబంధించిన విస్తృతమైన ప్రచారానికి ఒక వేదికగా ఈ సందర్భంలో చేసినందుకు, ఈ అద్భుతమైన సమావేశంలో పాల్గొనకపోతే నేను నష్టపోయేవాడిని. పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. బతుకమ్మ 9 ఆవృతాలు అటు శ్రీచక్రంతో పోల్చి సామాన్య మానవునికి అందుబాటులో తెచ్చినటువంటి విధాన్ని వివరించినటువంటి శ్రీ సుప్రసన్నాచార్య వారికి శతధావందనం. ఆయన పాటలు రాస్తారు. మాట్లాడమంటే అమ్మ మాట ఎంత కమ్మదనంగా ఉంటుందో, మట్టి మీద, చెట్టు మీద, పుట్ట మీద కూడా అద్భుతమైనటువంటి మాటల్ని, కవితల్ని ఆయన చెప్తుంటేనే వినాలనిపించేటువంటి సోదరులు శ్రీ అశోక్ తేజ గారిని మాట్లాడవలసింది. నమస్కారం. నాకు సిలికానాంధ్ర అన్న మాట విన్నప్పుడల్లా తెలుగు నేల చెలికానాంధ్ర అని నాకు వినపడుతూ ఉంటుంది. అట్లాగే తెలుగు పద చిలుకానాంధ్రలాగా కూడా నాకు వినిపిస్తూ ఉంటుంది.
తెలుగు సిలికానాంధ్ర రథసారథి ఆనంద్ గారికి, ముఖ్యంగా మా సినిమా రాగ ప్రపంచంలో ఎవరి కంఠంలో తెలుగు భాష శ్వాసగా కదులుతుంటుందో, ముఖ్యంగా ఈ పరిస్థితులలో ఉత్తరాది గాయకులు గాయనీమణులు మా తెలుగు సినిమా గీతాల్ని ఉరితీస్తున్న ఈ సమయంలో ఎవరి గొంతుకలో తెలుగు భాషామ తల్లి నిత్యనూతనంగా పలుకుతుందో, ఎవరి కంఠం వల్ల నేను ఎక్కడో తెలంగాణలో నల్లగొండ జిల్లాలో సుద్దాలో పుట్టిన నేను, ఎవరి కంఠం వల్ల నేను ఢిల్లీకి వెళ్ళి అబ్దుల్ కలాం చేత నేషనల్ అవార్డు తీసుకున్నాను, ఆ మహనీయుడు బాలుగారి. ఆవిష్కరించినటువంటి అభినవ మల్ల గారికి, ఈనాటి శతకకర్త, మా సినిమా ప్రపంచంలో నా మనసులో ఆయనకు అపర విశ్వనాథ సత్యనారాయణ లాగా నేను ఆయన భావిస్తాను. ఆయనే జొన్నవిత్తు రామలింగేశ్వరరావు గారు. సరే, శతక సమీక్ష చేసినటువంటి చెన్నప్ప గారు, వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు, వేదిక ఎదురుగా వచ్చి కూర్చున్నటువంటి వరప్రసాద్ గారు లాంటి మహానుభావులు, ఇంకెందరూ, అందరికీ నమస్కారం. బతుకమ్మ ప్రపంచమంతా ఇప్పుడు చేస్తున్న, గత కొన్నేళ్లుగా చేస్తున్న, తెలంగాణలోనే ఈ బతుకమ్మ పండుగను విద్యుక్త ధర్మంగా చేస్తారు. బతుకమ్మను చెరువులో ముంచరు, చిన్న తేడా. బతుకమ్మ అంటే ఒకటి ఇప్పుడు రామలింగేశ్వరరావు గారు చెప్పినటువంటి ముగ్గురు అమ్మల యొక్క మేలికలేక బతుకమ్మ. మామూలుగా బతుకమ్మకు ఉన్నటువంటి కథ, శ్రీ మహాలక్ష్మి సంతానం కోసం ఒక రాజు రాణి తపస్సు చేస్తే శ్రీ మహాలక్ష్మి వారికి కూతురుగా పుట్టి, ఆ తర్వాత శ్రీ మహావిష్ణువే వచ్చి ఆ అమ్మను, ఆ బతుకమ్మను పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఒక కథ. ఇక నేను చూసినటువంటి బతుకమ్మ ఏంటంటే, తమ యొక్క ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు అందరూ చేసిన పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క జీవితాలకు ప్రతిబింబంగా ఉండేటువంటి గడ్డి పువ్వులను మాత్రమే బతుకమ్మలో పేర్చుతారు. అంటే తమ బతుకులకు ప్రతిబింబంగా ఒక గడ్డి పువ్వులను మాత్రమే పేర్చి, తమ బతుకుని బతుకమ్మగా మార్చి, సాగరం వంటి తమ సంసార సాగరం లాంటి చెరువులో తమ సంసారాన్ని నడిపిస్తున్నటువంటి నావికుడైన తమ భర్త క్షేమంగా ఉండాలని 5వ తనానికి గుర్తైనటువంటి పసుపు ముద్దను పైన పెట్టి చెరువులో ముంచకుండా చెరువులో అలా పెడతారు. కార్తీక దీపంలాగా చెరువులో పెట్టిన బతుకమ్మను పెట్టి అలా అలలను తోస్తారు. మా బతుక్కు ప్రతిబింబమైన నువ్వు, మా కుటుంబ నావను నడిపిస్తున్నటువంటి మా భర్త యొక్క క్షేమాన్ని కాపాడుతూ యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు దాకా వెళ్ళమ్మా బతుకమ్మ అని చేసే ఒక జీవితపు తాత్విక ఫిలాసఫీ ఉంది బతుకమ్మ పండుగలో అన్నది నా ఉద్దేశం. శ్రమకు పుట్టినటువంటి కూతుళ్ళే కళలు,
శ్రమలో నిమగ్నమైన మానవ శరీరం యొక్క లయాత్మక చలనంలో కవిత్వమైన, సంగీతమైన, నృత్యమైన, అది రామలింగేశ్వరరావు గారు లాంటి మేధోశ్రమ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో బండెలక బండిగట్టి అని రాసినటువంటి ఒక యాదగిరి లాంటి శారీరక శ్రమ కావచ్చు, శ్రమలో నిమగ్నమైనటువంటి మానవ శరీర లయాత్మక చలనంలోంచే కవిత్వమైన, సంగీతమైన, నృత్యమైన పుట్టింది. బతుకమ్మలో మీరు గమనిస్తే కవిత్వం, నృత్యం, సంగీతం ఈ మూడు మేలికలైకలు బతుకమ్మ పండుగ పాడుతున్నప్పుడు మనం చూస్తే మీకు అర్థమవుతుంది. ముగ్గురు అమ్మలను కలిపి ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ పల్లెల్లో జనపద బిడ్డలు పాడుకుని చేసుకునేటువంటి బతుకమ్మను ఉన్నత వర్గ శ్రేణిలో శిరోధార్యంగా భావించే భాషతో ఒక ఉన్నతీకరణం చేసినటువంటి జొన్నవిత్తుల గారి కరకమలాలకు శిరసాభివందనం. ఈ పుస్తకంలో ఉన్నటువంటి పద్యాల గురించి కానీ, ఆయన కవితా ప్రతిభ గురించి కానీ చెప్పడానికి సమయాభావం. ఈ పుస్తకంలో నాకు ప్రధానంగా కనిపించింది రెండు. ఒకటి, తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఒక తపస్సు. రెండవది, తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం పట్ల సాక్షీభూతంగా ఉన్నటువంటి కవి స్పందనను ఈ బతుకమ్మతో మేళవింపజేయడం. ఈ రెండు ముఖాలుగా సాగింది ఈ గ్రంథం. కవులు ఉద్యమాన్ని పుట్టించరు, ఇది మా నాన్న చెప్పాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజాముకు వ్యతిరేకంగా జాగీరుదారు జమీందారుల దొరల ఉక్కుపాదాల కింద నలిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక పెన్ వారియర్, కలం యోధుడిగా పనిచేసినటువంటి ప్రజాకవి సుద్దాల హనుమంతు మా నాన్నగారు, మా అమ్మ కూడా ఇద్దరూ స్వాతంత్ర సమరయోధులే. వాళ్ళు చెప్పినట్టుగా ఉద్యమం వల్ల కవులు వస్తారు కానీ కవులు ఉద్యమాన్ని చేయరు. కవుల వల్లనే ఉద్యమం సఫలీకృతమైతే మహాత్మా గాంధీ అన్ని సంవత్సరాలు పోరాడక్కర్లా, ఎవరో ఒక కవి చేత ఒక బ్రహ్మాండమైన పాట రాయించి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయించి తెల్లవాళ్ళకి వినిపిస్తే స్వాతంత్రం ఇచ్చేవాళ్ళు. కవులను ఉద్యమం తయారు చేస్తుందంటాడు మా నాన్న. లేదా కవులైనటువంటి వాళ్లను ఉద్యమమే ఇతివృత్తంగా చేయించేటువంటి అనివార్య స్థితిని కూడా కలిగిస్తుంది ఉద్యమం. అందుకే వీర తెలంగాణ ఆనాటి ఉద్యమానికి సంబంధం లేకుండా ఆరుద్ర గారు ఒక ట్రైన్లో చెరసబడ్డటువంటి ఒక స్త్రీ, ఒక గడ్డం అమీన్ సాబ్ అనేటువంటి అతను తెలంగాణ పల్లెపడుచును వివస్త్రణ చేసి భర్తలను మధ్య కూర్చోబెట్టి ఆ వివస్త్రణ చేసినటువంటి నగ్న స్త్రీలను బతుకమ్మలాడించినటువంటి చారిత్రక ఘట్టం ఉన్న విషయాన్ని ఒక అమ్మాయి ట్రైన్లో వెళుతూ చీర జాకెట్టు విప్పేసింది. అందరూ వచ్చి నీకు సిగ్గులేదా అని అంటుంటే, ఈ రైల్లో ఈ కోచ్లో ఈ 50 మంది ముందర నా చీర వదిలేస్తే సిగ్గులేదా అంటున్న ఓ సభ్యమానవులారా, తెలంగాణలో నాలాంటి బిడ్డల్ని చాలామందిని వివస్త్రం చేస్తున్నారా మీ అబ్బా, అది చూపించడానికే నేను మీకు చేశానని ఆయన అన్నప్పుడు, ఆ ఘట్టం గురించి తాను విన్నప్పుడు ఆరుద్ర ఈ కాంతను చెరపట్టగా రాకాసులు తలపెట్టిరి అనేటువంటి ఒక మాట లయాత్మకంగా వచ్చి త్వమేవాహం అనేటువంటి కావ్యాన్ని అనివార్యంగా రాయాల్సి వచ్చింది. సమగ్రాంధ్ర సాహిత్య సముద్రాన్ని మధించినటువంటి ఆరుద్ర గారికి ఏ సంబంధం లేని బెంగాలీ హరీంద్రనాథ చటోపాధ్యాయ తెలంగాణలో జరుగుతున్నటువంటి దారుణ ఘట్టాలను
తాను ఇంగ్లీష్లో రాసినాడు. ఇలా ఉద్యమం కవులను తమ ఉద్యమాన్నే ఇతివృత్తంగా చేయిస్తుంది. నాకు జొన్నవిత్తుల గారు ఈ బతుకమ్మ శతకాన్ని చేపట్టడంలో బతుకమ్మను ముగ్గురమ్మల తల్లిగా చేసిన, ఉద్యమాన్ని ఇతివృత్తంగా తీసుకున్న వర్తమానంలో ఆయన బాధ్యతను భుజాలకెత్తుకున్నటువంటి నిజమైన చారిత్రక తార్కిక కవిగా ఆయనను, తెలంగాణ బిడ్డగా, సుద్దాల హనుమంతు బిడ్డగా ఆయనకు నేను జేజేలు చెప్తున్నాను. ఈ సందర్భంగా నన్ను ముఖ్యంగా తెలుగు చెలికాన ఆంధ్రుడు కూచిపట్ల ఆనంద్ గారు నన్ను ఇందులో పాల్గొనేలా చేసి నాకు ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ సెలవు.